హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డు అనగానే కాస్ట్లీ అనుకుంటాం, కానీ బిలో 1000లోనే ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 100 రూపీస్ బాదం, 100 రూపీస్ కాజు, 50 రూపీస్ గసగసాలు, 50 రూపీస్ వాల్నట్స్, 50 రూపీస్ పిస్తా, పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, 100 రూపీస్ అంజీరా, మరో 50 రూపీస్ కిస్మిస్. నేను తీసుకున్న సీడ్స్ అండ్ నట్స్కి 1/2 kg డేట్స్ అయితే సరిపోతాయి. ఇవి కసోలి డేట్స్. ఫైనల్గా 1/4 kg నెయ్యి. బాదాం, కాజు, వాల్నట్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. అంజీర్, కిస్మిస్ని కూడా. ఇప్పుడు డేట్స్లో నుంచి గింజలు సపరేట్ చేసి తీసుకోండి. లడ్డూలోకి కసోలి డేట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా వేడయ్యాక ఫస్ట్ ఇందులో మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న బాదాం వేసేయండి. బాదాం ముక్కలు బాగా వేగి క్రంచీగా అయ్యాక తీసి పెద్ద గిన్నెలో వేసుకోండి. నెక్స్ట్ జీడిపప్పుని కూడా కాస్త నెయ్యి వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు దగ్గరుండి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోండి. అలాగే వాల్నట్స్ని కూడా వేయించి తీసుకుందాం. నాకు ఫ్రై చేసిన కిస్మిస్ నచ్చదు, మీకు ఇష్టమైతే కిస్మిస్ని కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు నట్స్ అయిపోయాక సీడ్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసి నెయ్యిలో బాగా వేయించండి. చిటపటలాడి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు వీటిని కూడా నట్స్ తీసుకున్న గిన్నెలో వేసేయండి. తర్వాత గుమ్మడి గింజలు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి తీసుకోండి. పిస్తాని కూడా. ఇప్పుడు వీటిని కాస్త చల్లారనివ్వండి. గింజలు తీసుకొని పెట్టుకున్న డేట్స్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోండి. డేట్స్ ఒక్కసారిగా నలగవు, కాబట్టి మధ్యలో ఇలా కలుపుకుంటూ పర్ల్స్ గ్రైండ్ చేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. కడాయిలో కాస్త నెయ్యి వేసి మనం గ్రైండ్ చేసుకున్న ఈ డేట్స్ పేస్ట్ని కూడా నెయ్యిలో బాగా వేయించండి. ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకొని కలుపుకుంటూ నెయ్యిని డేట్స్కి బాగా పట్టించండి. కాసేపట్లోనే ఈ పేస్ట్ నెయ్యిని బాగా పీల్చేసుకుంటుంది. స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వండి. ఈలోపు మరో కడాయి తీసుకొని గసగసాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని నట్స్లో వేసేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్, అంజీరా కూడా వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా గోరువెచ్చగా అయిన ఈ ఖర్జూరా పేస్ట్ని నట్స్లోకి తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న సీడ్స్కి, నట్స్కి పట్టించేయండి. అంతా ఇలా కలిసిపోయాక లడ్డూలా చుట్టుకోవడానికి చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మీకు కావలసిన సైజులో లడ్డు చుట్టేసుకోవడమే. నేనైతే ఈ సైజులో లడ్డు చుట్టుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీస్కి ఈ సైజ్ లడ్డూలు 25 అయ్యాయి. మనం బయట మార్కెట్లో కొంటే 1000 రూపాయలకి 20 లడ్డూలు వస్తాయి. మళ్ళీ అందులో ఇన్ని రకాల సీడ్స్, నట్స్ ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇంట్లోనే కాస్త టైం తీసుకొని మనకిష్టమైన నట్స్తో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని చిన్న, పెద్ద, ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా తినొచ్చు. కాకపోతే రోజుకు 2, అంతకంటే ఎక్కువ తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.